ఒకరోజు నేను పాలు తిరిగేస్తుంటే ఒక అమ్మాయి వచ్చింది సార్. రండి. ఏంటి మన షాప్కి వస్తుంది? హాయ్ డియర్. నేనా? యా బేబీ. వెళ్ళిపోడరా. ఆ తర్వాత கல்யாண வயசுதான் வந்துடுச்சுடி. டேட் பண்ணவா இல்ல சாட் பண்ணவா உன் கூட சேர்ந்து మామూలు దానివి కాదు. స్పీడ్ బ్రేకర్స్ ఎలాగైనా దాటేది. కమ్ బేబీ. నువ్వు ముందు వెళ్ళు. ఏవండి, నా కోసం ఒకే ఒక ఫోన్ చేసి మాట్లాడతారా? నీ కోసం మర్డర్ చేయమన్నా చేస్తాను. ఫోన్ చేయలేనా ఏంటి? థ్యాంక్ యూ బేబీ. నేను చెప్పినట్టుగానే చెప్పాలి, ఓకేనా? ఓకే చైనా. వాయిస్ మార్చి మరీ మాట్లాడతాను. హలో, నేను మార్కెట్ నేను మాట్లాడుతున్నాను. సార్, ఒక నెంబర్ ఇచ్చింది, మాట్లాడమంది. నేను మాట్లాడాను. ఎవరితో మాట్లాడానో ఎందుకు మాట్లాడానో నాకు తెలియదు సార్. ఇది మీ అమ్మగారి మీద ఒట్టు సార్. ఆ దొంగ మొహంది ఇంత పని చేస్తుందని ఎవరికి తెలుసు సార్? చూడడానికి ఎలా ఉంది? ఆ అమ్మాయిని చూస్తే గుర్తుపట్టగలవా? ఆ అమ్మాయి చూడ్డానికి ఈయన మొహంలాగే ఉంటుంది. చూస్తే ఖచ్చితంగా చెప్తాను సార్. ఫారిన్ వాళ్ళు చొక్కాలు ఇప్పేసి తిరుగుతూ ఉంటారు కదా సార్, అలాగే పోరంబోకలా తిరుగుతాను సార్. కమాండో బైక్ మీద వచ్చింది సార్. సార్, మీ కాళ్ళ దగ్గర నీళ్ళు ఇవ్వండి సార్, దాహంగా ఉంది. ఏంటి స్టేషన్ కొత్త? దియా వాట్సాప్ డిపి ఓపెన్ చేసి ఇవ్వు. త్వరగా ఓపెన్ చేయవయ్యా, అయ్యగారు అడుగుతున్నారు కదా. ఈఎంఐ ఏంటో చూడు. సరిగా పైకెత్తో. సార్, ఇదే సార్ ఈఎంఐ సార్. వెళ్ళి పట్టుకోండి సార్. ఏంటి అక్కడ ఆగిపోయాడు? దియా ఎందుకు సార్ జమాలుద్దీన్ మన దగ్గర ఇరికించింది? పోలీసువేగా, కనిపెట్టు. సారీ సార్, నిజం చెప్పేశాను. నేను అదే ఆలోచిస్తున్నాను. నా అసంప్షన్ కరెక్ట్ అయితే మనం వెతుకుతున్న మన డిపార్ట్మెంట్ స్పైకి తనకి ఏదో ఒక కాంటాక్ట్ ఉంది. మహేశ్వరి, వెళ్ళమ్మా, సార్ పిలుస్తున్నారుగా. వాణ్ణి ఇంటికి పంపించు. ఓకే సార్. పిలిచినప్పుడు రావాలని చెప్పు. సార్, కావాలంటే సాయంత్రం వెళ్తాను సార్. నీ ఇంటి నుంచి ఎవరన్నా రమ్మంటాను, ఫోన్ నెంబర్ ఇవ్వు. మేడం, నాకు ఎవరూ లేరు మేడం. నేను ఒక అనాథని. మీరు నాకు ఒక కాఫ్ కొనిచ్చారంటే అది తాగి ఇక్కడ వరండాలను పడుకుంటాను మేడం. వాంతులేం చేసుకోను మేడం, ప్లీజ్.